వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. మనము నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఎన్నో రకాల స్కీమ్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము. మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము ముద్రా లోన్ గురించి. ముద్రా లోను ఎవరు అప్లై చేయాలి, ఎలాంటి అర్హతలు కావాలి, ఎలాంటి ప్రూఫ్స్ కావాలి, ఆ లోన్స్ వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి వ్యాపారులకి అనేటటువంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ముద్రా లోన్ అప్లై చేయాలంటే ఏ వయసు వారికి అర్హత ఉండాలి? ముద్రా లోన్స్ అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాల వరకు వయసు ఉండాలి. వయసు పైన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ యొక్క దానికి ఏంటంటే ముద్రా లోన్ కొరకు ముఖ్యమైన ఏంటంటే 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. సొంతంగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజ్, అంటే మీడియం కాదు, మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజ్కు ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో ఒక 2015లో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనకి 50,000 నుంచి 10 లక్షల వరకు కూడా లోన్ దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సొంతంగా వ్యాపారం చేసుకుంటే షాప్ పెట్టుకునే వాళ్ళు కానీ, లేకపోతే తయారు చేసే వాళ్ళు కానీ, తయారీ రంగంలో కానీ, అంటే వ్యవసాయం కాకుండా వ్యవసాయ సంబంధం లేకుండా మిగతా ఏ రకమైన వృత్తి వ్యాపారాలు చేసుకున్నా కానీ వాళ్ళు ముద్రా లోన్కు అర్హులు. కాబట్టి ఆ ముద్రా లోన్కు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళు ఎట్టి పరిస్థితి వాళ్ళు వ్యాపారం చేస్తున్నట్టుగా సాక్ష్యం ఉండాలి. లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్స్, ఆ బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారంగా టర్న్ ఓవర్ బిల్ తీసుకొని అట్లనే వాళ్ళు చేసుకొని వాళ్ళు ఏం చేసుకో అంటే మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్కు సొంతంగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఆర్థిక సహాయం ఉద్దేశంతో ఒక ముద్రా లోన్స్ ఒక స్కీమ్ని కేంద్ర ప్రభుత్వము 2015లో తీసుకోవడం జరిగింది. అయితే దీనికి ఏమిటంటే మన 50,000 వరకు చిన్న వాళ్ళ కొరకు, 50,000 నుంచి 5 లక్షల వరకు మిడిల్ క్లాస్ వరకు, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు అంటే ఎక్కువ వాళ్ళకి లోన్ ఇచ్చేందుకు ఈ యొక్క స్కీమ్లో అవకాశం ఉంది. ఇంతవరకు కొన్ని లక్షల కోట్ల వరకు కూడా ఈ యొక్క ముద్రా లోన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం లోన్స్ ఇవ్వడం జరిగింది. ఇంచుమించు 40 కోట్ల మందికి ముద్రా లోన్ స్కీమ్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరిగింది. దీంట్లో కొత్త వ్యాపారం పెట్టాలనుకున్న వాళ్ళు, ఉన్న వ్యాపారాన్ని పెంచుకోవాలనుకున్న వాళ్ళు, లేదా కొత్త సెక్షన్ పెట్టాలనుకున్న వాళ్ళు, కొత్త ఎక్స్పాన్షన్ చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క స్కీమ్లో అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా కానీ పెద్ద వ్యాపారం అవసరం లేదు, చిన్న వ్యాపారులకే. ఇంకా ఇంచుమించు భారతదేశంలో ఉండే జనాభాలో ఇంచుమించు 25% వరకు సొంత వ్యాపారాలపై ఆధారపడే వాళ్ళు, చిన్నది కానీ స్మాల్ అండ్ మీడియం అంతే. అది కూడా అంతేగాని మైక్రో అండ్ స్మాల్ మీడియం, మైక్రో అండ్ స్మాల్ అంటే సూక్ష్మ చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఆర్థిక సహాయం ఇచ్చడానికి బ్యాంకులు ఎక్కువ ముందుకు రావు. వాళ్ళు ఎందుకంటే సెక్యూరిటీ ఇవ్వలేరు, వాళ్ళు అవసరమైన డాక్యుమెంటేషన్ చేయలేరు, అడిగిన డాక్యుమెంట్స్ ఇవ్వలేరు వాళ్ళు. అలాంటి వాళ్ళకు ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క వ్యాపారాన్ని ఆధారంగా తీసుకొని, వాళ్ళు చేస్తున్న వ్యాపారాన్ని ఆధారంగా తీసుకొని వాళ్ళ లోన్ దొరికే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకోవడం జరిగింది. అంటే హైయెస్ట్ 10 లక్షల వరకు, అంతకంటే ఎక్కువ ఇవ్వడానికి లేదు. అయితే ప్రతి బ్యాంకు ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. ప్రతి బ్రాంచ్ మినిమం ఇన్ని లోన్స్ ఇవ్వాలి, ముద్రా లోన్స్లు ఇవ్వడం అనేది టార్గెట్ ప్రకారం లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ముద్రా లోన్ కోసం ఏ బ్యాంకునైనా సంప్రదించవచ్చా సార్? ఏ బ్యాంకునైనా సంప్రదించవచ్చు. కాకపోతే అంటే కొన్ని బ్యాంకులు ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, వాళ్ళు ముద్రా లోన్స్ ఎక్కువగా ఎంకరేజ్మెంట్ చేస్తుంది. కొన్ని బ్యాంకులు ఎంకరేజ్మెంట్ చేయట్లేదు. కానీ ప్రయారిటీ లెండింగ్ అనమాట ఇది. ప్రయారిటీ లెండింగ్ కంపల్సరీ ప్రతి బ్యాంక్ కూడా ఇంత పర్సెంటేజ్ కంపల్సరీ ప్రయారిటీ లెండింగ్ ఇవ్వాలని నిర్దేశించడం జరిగింది. తర్వాత ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన ఏంటంటే సర్వీసెస్ రంగం. చాలా టైలరింగ్ కానీ, కార్పెంటర్ కానీ, లేకపోతే ఐరనింగ్ కానీ, ఇవన్నీ సర్వీసెస్. ఇవన్నీ సర్వీసెస్కి ఎక్కడ లోన్ దొరికేది కాదు ఇంతకుముందు. అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకురమ్మడము, లేకపోతే లోన్ సెక్యూరిటీ ఇవ్వడము, ఇలాంటివన్నీ ఉండేదన్నమాట. అలాంటి వాటి వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు లోన్ ఇవ్వడానికి తీసుకొచ్చిన స్కీమే ఇది అన్నమాట. అంటే వృత్తి సేవల్ని ప్రోత్సహించడం. చిన్న వ్యాపారులు అంటే చిన్న కిరాణా షాప్ కానీ, లేకపోతే పాన్ షాప్ కానీ, లేకపోతే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ, ఏదైనా చేసుకునే వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో చేసిన ఈ స్కీమ్ అనమాట. దీంట్లో 3 రకాలు ఉంటుంది. కిషోరి అంటే కిషోరి చిన్న పిల్లల వరకు 50,000 లోన్ ఉంటుంది. తర్వాత తరుణ శిశువుకేమో 50,000 వరకు. తర్వాత 5 లక్షల వరకేమో కిషోరికి. అంటే శిశు అంటే 50,000 వరకు. కిషోర్ అంటేనేమో 50,000 నుంచి 5 లక్షల వరకు. తరుణ్ అంటే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు. ఈ విధంగా వాళ్ళకు అర్హత ప్రకారము వాళ్ళకి లోన్ తీసుకునే అవకాశం. దీని కొరకు ఇంతకుముందు బ్యాంకు సాధారణంగా చిన్న లోన్ ఇవ్వడానికి ఎప్పుడు కూడా సిద్ధపడేది కాదు, చాలా నిరుత్సాహపరిచేది చిన్న వాళ్ళని. కానీ ఇప్పుడు ఈ స్కీమ్లు వచ్చిన తర్వాత, ఈ ముద్రా యోజన వచ్చిన తర్వాత రికవరీ మాత్రం చాలా బాగుంది. ఇంచుమించు 95% పైన రికవరీ ఉంది. చిన్న లోన్స్ డిఫాల్ట్స్ అవుతాయేమో భయం లేదు, ఎందుకంటే కేవైసీ నామ్స్, ఆధార్ కార్డు ఇవన్నీ చూసుకొని ఇస్తున్నారు. కాబట్టి బోగస్ లోన్స్ అనే అవకాశం లేకపోవడం వల్ల రికవరీ మాత్రం చాలా బాగుంది. కాబట్టి ప్రతి బ్యాంక్ కూడా ఇప్పుడు ముందు లోన్ ఇవ్వడానికి, ముద్రా లోన్ ఇవ్వడానికి సిద్ధపడుతుంది. అదే మరి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కొన్ని పెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కూడా ఒక ముద్రా లోన్లు ఇవ్వడానికి కూడా
వాళ్ళు ముందుకు వస్తున్నారు. రీజనల్ రూరల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క లోన్స్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు రావడానికి ముందుకు వస్తున్నాయి. అయితే దీంట్లో ఒక ఇష్యూ ఏంటంటే ఇంచుమించు 10-15% వీళ్ళతో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే సొంతంగా మొత్తం ఇప్పుడు 50,000 లోన్ కావాలంటే వ్యాపారం చేసే వాళ్ళకు ఒక 10-15% సొంత పెట్టుబడి ఉంటే 50,000 లోన్ తీసుకోవచ్చు. అంటే ఒక 1,00,000 వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, 50,00,000 వ్యాపారం చేస్తారు అనుకుంటే మనకు కనీసం 15,000 అని పెట్టుబడి ఉండాలి. పెట్టుబడి ఉన్నప్పుడు ఈయనకు ఒక 50,000 వరకు లోన్ దొరికే అవకాశం ఉంటుంది. అదే ఇంకా ఇంకొంచెం పెద్దగా అయితే కూడా ఎక్కువ లోన్ కూడా దొరికే అవకాశం ఉంటుంది. పెట్టుబడి మాత్రం మినిమంగా వీళ్ళ సొంతగా పెట్టుబడి ఉండాలి. 15% కంపల్సరీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ సొంతగా పెట్టుబడి లేకుండా మొత్తాన్ని లోన్తోనే చేస్తారంటే మాత్రం అది సాధ్యం కాదు. ఇంకో విషయం ఏంటంటే దీని ద్వారా ముద్రా లోన్స్ కూడా ఎక్కువగా లబ్ధి పొందే మహిళలు. అంటే వాళ్ళు చేసుకునే వ్యాపారాలు ఉంటాయి, కొన్ని టైలరింగ్ చేయడం కానీ, లేకపోతే కొన్ని ఇంటీరియర్ డిజైనింగ్ కానీ, లేకపోతే హౌస్ కీప్ మెయింటెనెన్స్ కానీ, కొన్ని ఎన్నో విషయాలు ఉంటాయి ప్రైవేట్గా మహిళలు చేసుకుని వాళ్ళ సేవల్ని కూడా ఉపయోగించుకొని వాళ్ళ యొక్క ముద్రా లోన్స్కి అర్హులవుతారు. వాళ్ళు కూడా లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. దాని కొరకు వాళ్ళు ఏంటంటే ముద్రా లోన్స్ కొరకు ఒక యాప్ వాళ్ళ యొక్క గవర్నమెంట్ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వెబ్సైట్లో వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు డీటెయిల్స్ అన్ని, వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళకు లోన్ దొరికే అవకాశం ఉంటుంది. దాంట్లో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు లోన్కు తీసుకోవడానికి వాళ్ళకు ఏమేమి అవసరం ఉంది అనేది అవసరం డీటెయిల్స్ మాత్రం ఒక యాప్లో ఏదైతే అడుగుతుందో ముద్ర వెబ్సైట్లో ఏమేమి అడుగుతుందో డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత లోను నియరెస్ట్ బ్యాంక్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో మన బ్యాంక్ పిఎం ముద్ర వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మన డీటెయిల్స్ అప్లోడ్ చేసిన తర్వాత పిఎం ఉదయం మిత్ర అనే పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కావాల్సిన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా నియరెస్ట్ బ్యాంకు పాస్ ఆన్ చేయడం జరుగుతుంది. ఆ బ్యాంకు శాంక్షన్ చేయడం జరుగుతుంది. మేము మొన్న కూడా చూసాము, స్టేట్ బ్యాంక్ వాళ్ళు ముందుకు వస్తుంది, మేము ఇస్తామని ముందుకు వస్తుంది. కాకపోతే చాలామంది లోన్ తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. ఆశ్చర్యం అన్నమాట. ముద్రా లోన్స్ ఇస్తామంటే కూడా తీసుకోవడానికి ముందుకు రాని వాళ్ళు మాత్రం మనం ఫస్ట్ టైం చూస్తున్నాము. ఎవరికి తెలియదు అంటారు, ఎవరికి తెలుసుకొని ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరికి ముద్రా లోన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వము, బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. మీరు అడిగేది పెద్ద లోన్ కాదు, దానికోసం పెద్ద సెక్యూరిటీ ఇచ్చే అవసరం లేదు, దాని కొరకు డాక్యుమెంట్ సబ్మిట్ చేసే అవసరం లేదు, ఎలాంటి తనఖా ఇచ్చే అవసరం లేదు. ఆధార్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ఇస్తే చాలు. మీరు వ్యాపారం చేస్తున్నట్టుగా లైసెన్స్ కానీ, లేకపోతే ఏదైనా కానీ ట్రేడ్ లైసెన్స్ కానీ, బిజినెస్ లైసెన్స్ కానీ, జిఎస్టీ లైసెన్స్ కానీ ఏది ఉంచినా కానీ అది సరిపోతుంది. మీ యొక్క బ్యాంక్ టర్న్ ఓవర్ ఇట్ సెల్ఫ్ ద బేసిస్ ఫర్ ముద్రా లోన్స్. అంటే మీరు ఒక బ్యాంక్లో ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ వస్తున్నాయి, వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ అకౌంట్స్ ట్రాన్సాక్షన్ అవుతుంది. ఆ ట్రాన్సాక్షన్ టర్న్ ఓవర్ చూపించుకొని కూడా లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు బ్యాంక్లో పని లేదంటే ఈ డిజిటల్ పేమెంట్స్ కూడా బ్యాంకులో ట్రాన్సాక్షన్స్. కాబట్టి ఎలాంటి నిరుత్సాహపడాల్సి చిన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా లోన్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీకు అలాంటి సహాయం పిఎం ఉదయం మిత్ర ద్వారా సహాయం దొరకలేదనుకుంటే కొన్ని ఏజెన్సీలు ఉన్నాయి, సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళు లోన్ ఇవ్వడానికి కూడా సిద్ధపడున్నారు. ఎలాంటి ఛార్జీ లేకుండా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి 10 లక్షలు ముందుగా 50,000, తర్వాత 5 లక్షలు, తర్వాత 10 లక్షల వరకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, ఎలాంటి ఇన్కమ్స్ ప్రూఫ్స్ కానీ, ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ, ఎలాంటి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కానీ లేకుండా ఇచ్చే లోను ఇది ముద్రా లోను. కాబట్టి దానికి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి, ఆ యొక్క లోన్ వాడుకోండి, సొంత కాలం నిలబడండి. ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వానికి ఆశించకుండా ప్రభుత్వానికి మీరు ఇచ్చే విధంగా తయారు కావాలి. అంటే ప్రభుత్వం నుంచి తీసుకుని ఆశించకుండా ప్రభుత్వానికి నేను ట్యాక్స్ రూపంలో చెల్లిస్తాను అనే విధంగా తయారై ఇచ్చేవాళ్ళుగా, తీసుకునే వాళ్ళు కాకుండా ఇచ్చేవాళ్ళుగా కావండి. అంటే జాబ్ సీకర్స్ కాకుండా జాబ్ ప్రొవైడర్స్గా మారండి అని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించిన ఒక స్కీమ్లో ముద్రా లోన్ స్కీమ్ ఒకటి. ఓకే సార్, ఇప్పుడు చిన్న వ్యాపారుల దగ్గర నుంచి అంటే మీరు అన్నారు కాబట్టి 50,000 నుంచి 10 లక్షల వరకు లోను అని చెప్పేసి పిఎం ముద్రా లోన్ ఇస్తుందని మీరు చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా మనం కట్టాలి లోన్ తీసుకున్న తర్వాత? లోన్ తీసుకోవడానికి దానికి ఇన్స్టాల్మెంట్స్ ఉంటుంది. లోన్ ప్రకారము మీ యొక్క వ్యాపారం ప్రకారము లోన్స్ అంటే అడగగానే మొత్తం ఒకేసారి ఇవ్వరు. మీరు వ్యాపారం ఏం చేస్తున్నారు, దాని టర్న్ ఓవర్ ఎంత ఉంది లాస్ట్ ఇయర్ అది చూసిన తర్వాత ఇస్తారు. ఫస్ట్ ముందుగా అయితే 50,000 అయితే ప్రాబ్లం లేదు. 50 నుంచి 5 లక్షలు ఇవ్వాలనుకుంటే మాత్రం మీకు గత చరిత్ర వ్యాపారం ఎలా చేశారు, అనుభవం ఏంటి, టర్న్ ఓవర్ ఎలా ఉందని చూస్తారు. అబౌట్ 2 lakhs లోన్ అయితే మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఉన్నాయని చూస్తారు. సో 10 లక్షల లోన్ కాకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గత 3 సంవత్సరాల యొక్క రిటర్న్స్ చూసిన తర్వాత లోన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే దాని కొరకు సెక్యూరిటీ, ప్రాపర్టీ సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది చెప్పడం అనమాట ముందుగా. అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ సెక్యూరిటీ లేకుండా ఏ బ్యాంకు లోన్ ఇవ్వదండి.
కానీ ఈ ముద్రా లోన్లో మాత్రం ఇవి రెండు లేకుండా మీ యొక్క ఆదాయము గత సంవత్సరం యొక్క అనుభవము, ఆదాయము, టర్నోవర్ ఈ బేసిస్ చూసుకొని లోన్ ఇచ్చే అవకాశం ముద్రా లోన్ ద్వారా ఉంది. ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం. ప్రతి వ్యక్తి కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్, జాబ్ సీకర్ కాకుండా జాబ్ ప్రొవైడర్గా మారి వేరే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చే విధంగా తయారు కావాలనే ఉద్దేశంతో వాళ్ళని ప్రోత్సహించడానికి వృత్తి వారిని సొంత వ్యాపారం చేసుకొని ప్రోత్సహించడానికి తీసుకొచ్చే స్కీమ్ ఈ ముద్రా లోన్స్. ఓకే సార్, అదే విధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు కూడా లక్షల్లో బిజినెస్లు చేస్తున్నారు. వారు కూడా మరి ముద్రా లోన్కి అర్హులు అంటారా? ముద్రా లోన్స్ లిమిట్ హైయెస్ట్ 10 లక్షలు, అంతకంటే ఎక్కువ లోన్ దొరకదు. అంటే వ్యాపారాలు ఇప్పుడు సపోజ్ 50 కోట్లు టర్నోవర్ ఉంది, 10 లక్షలు ఉంచుకో వాళ్ళకి ఎందుకు పనికిరాదు వాళ్ళకి. కాబట్టి ఇది వ్యాపారం కోసం ఇచ్చేది, ఇల్లు కోసం కాదు, చదువు కోసం కాదు, వెహికల్ కోసం కాదు, క్రెడిట్ కార్డు కాదు, పర్సనల్ లోన్ కాదు, గోల్డ్ లోన్ కాదు. అంటే వ్యాపారం చేసుకొని నిలబడటానికి మీరు వ్యాపారం చేసుకుని నిలబడండి. నలుగురికి ఉద్యోగం ఇవ్వండి, ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ ఉద్యోగం ఇవ్వండి. కాబట్టి మీరు మీ కుటుంబంతో సొంత కాళ్ళతో నిలబడండి. ప్రభుత్వానికి సహాయం జాబ్ ప్రొవైడర్గా మారి ప్రభుత్వానికి ఆర్థికంగా సహాయం అందించే విధంగా తయారు కావాలనే ఉద్దేశంతో ప్రోత్సహించడానికి, చిన్న వాళ్ళని ప్రోత్సహించడానికి సూక్ష్మ చిన్నతర వ్యాపారస్తులు సంస్థల్ని మన తయారు చేసే ప్రొడక్షన్ ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించడానికి చేసిన చాలామంది చూస్తాం. మనం టైలర్స్ ఉంటారు, కార్పెంటర్స్ ఉంటారు, తర్వాత ఎన్నో పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, డ్రై క్లీనింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాషింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ చిన్న చిన్న పనులు అన్నమాట. కానీ ఎందుకు లేని చెప్ప ఆటో డ్రైవర్స్ ఉంటారు. వీళ్ళందరికీ వాళ్ళ జీవితం మీద బతుకుతున్నారు. అలాంటి వాళ్ళకి సహాయం అందించడానికి చేసిన స్కీమ్ ఒక ముద్రా లోన్. చిన్న పాన్ షాపులు పెట్టుకునే వాళ్ళు కానీ కూరగాయల వీళ్ళందరూ చిన్న వాళ్ళ కోసం చేసింది ఇది ముద్రా లోన్. హైయెస్ట్ లిమిట్ ఈస్ 10 లక్షలు, అంతకంటే ఎక్కువ ఉండదు. ముద్రా లోన్ గురించి చాలా వివరాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలా బిజినెస్ చేయాలి, బిజినెస్ చేసి మనం ఇంకొకరికి ఎలాగ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనేటటువంటి విషయాల్ని చాలా చక్కగా వివరించారు. కాబట్టి మీరు ముద్రా లోన్ గురించి ఇప్పటికైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మా వీడియో మీరు చూసి ముద్రా లోన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా లోన్ తీసుకోవాలి, ఆ తీసుకున్నటువంటి లోన్ ద్వారా ఎలాంటి వ్యాపారం చేయాలి అని మంచి అవగాహన కలిగి ఉండి ఈ ముద్రా లోన్ ద్వారా మీరందరూ మనందరం కూడా ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా మనీ మంతన్ టీవీ ద్వారా తెలియజేస్తూ అందరికీ నమస్కారం.